వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 96వ వీడియో మీ ముందుకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుండే తప్పకుండా ఈ ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోలో కూడా అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఒక స్టేట్లోనే కాదు సెంట్రల్ లెవెల్లో జరిగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతర యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే మరి ఈ వీడియోస్లో నేను పొందుపరచడం అనేది జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని ఏవైతే మనము ఆ కోర్ క్వశ్చన్స్ అయితే తీసుకొని మీకు ఈ వీడియోస్లో నేను అందిస్తున్నాను. ఒక ప్రశ్న ఇవ్వడమే కాదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడంతో పాటు మీకు ఆ ప్రశ్నతో పాటు ఇంకా 2-3 క్వశ్చన్స్ అయితే అక్కడ కవర్ అయ్యేలాగా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సక్సెస్ సాధించి మీ రెస్పాన్స్ అయితే నాకు పెట్టండి. ఇవాళ మనము ఈ వీడియోలో, ఈ 96వ వీడియోలో ఈ 10 ప్రశ్నలు పూర్తిగా కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్నానని, ఇట్లా 3-4 డేస్కి ఒకసారి మాత్రం ఒక వీడియో మీకు కరెంట్ అఫైర్స్ చుట్టూ ఉంటుంది, గమనించండి. మిగతా వీడియోస్ అన్నీ కూడా స్టాక్ జీకే నుంచి, జనరల్ స్టడీస్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే నేను కవర్ చేస్తాను. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు 2024 డిసెంబర్ 28న ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆల్రెడీ ఇవి ముగిశాయండి. విజయవాడలో మరి 2024 డిసెంబర్లోనైతే మనకు ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్. గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 2, స్వదేశీ విమాన ఇంజన్ కావేరీని ఏ సంస్థ తయారు చేసింది? సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవాల్సిన క్వశ్చన్ అండి ఇది. భారతదేశము మరి స్వదేశీ విమాన ఇంజన్ తయారు చేసింది, దాని పేరు కావేరీ అంటున్నాము. మరి దీన్ని తయారు చేసిన సంస్థ ఏది అంటే డిఆర్డిఓ ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, GTRE తయారు చేసిందండి. గుర్తుంచుకోండి. ఇక డిఆర్డిఓ అనేది మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. భారతదేశంలో రక్షణ పరిశోధనకు సంబంధించి ఒక అగ్రగామి సంస్థగా మనం డిఆర్డిఓను చూడాలి. 1958లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలాసార్లు ఈ ప్రశ్న వచ్చిందని మనకి టీజీపీఎస్లో వచ్చింది, అంతకంటే ముందు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్న డిఆర్డిఓ గురించి. సో ఇది మనకి ఈ స్వదేశీ విమాన ఇంజన్. ఇక క్వశ్చన్ నెంబర్ 3, IMF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టాలినా జార్జివా 2024 అక్టోబర్ 1 నుండి అయితే ఈ నియామకం, అపాయింట్మెంట్ అనేది అమల్లోకి వచ్చింది. ఇక IMF అనేది మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. తెలుగులో ఏమంటామంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం. అయితే 1944 ఒకసారి మీరు వెళ్ళి చూస్తే 1944లో అమెరికాలోని బ్రెట్టాన్ వుడ్స్ నగరంలో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఒక 2 నిర్ణయాలు ఏంటంటే, ఒకటి IMF ఏర్పాటు చేయడము, 2 వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం. ఈ రెండింటిని కూడా మనం అందుకే ఏమంటామంటే బ్రెట్టాన్ వుడ్స్ ట్విన్స్ అంటాం, బ్రెట్టాన్ వుడ్స్ కవలలు అంటాం. IMF అండ్ ఐబిఆర్డి అన్న కూడా వరల్డ్ బ్యాంక్. గుర్తుంచుకోండి మీరు, IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ IMF. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మీకు వాషింగ్టన్లో ఉన్నాయండి. సో మరి ఈ IMF గురించి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మీకు IMF ఆపరేషన్స్ అనేవి మనకు 1945 డిసెంబర్ 27 నుంచి మొదలయ్యాయి. ఏ తీర్మానం ఫలితంగా IMF ఏర్పడింది అనే ప్రశ్న కనుక వస్తే మీరు బ్రెట్టాన్ వుడ్స్ తీర్మానం ఫలితంగా ఏర్పడింది అనే ప్రశ్న ఆన్సర్ అయితే గుర్తుంచుకోండి. చాలాసార్లు ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడానండి. ఇక IMF SDRను జారీ చేస్తుంది. ఈ ప్రశ్న కూడా అడుగుతున్నాడు. SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండి. ఇది కూడా మనకు ఫుల్ ఫామ్ చాలాసార్లు అయితే అడగడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? చెప్పినాను కదా, ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ అండి. దీన్నే మనం IBRD అనేది దీని యొక్క నేమ్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణ, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. దీని యొక్క అధ్యక్షుడైతే అజయ్ బంగా ఉన్నాడు. ఇది కూడా మనకు బ్రెట్టాన్ వుడ్స్ తీర్మానం ఫలితంగానే మనకు వరల్డ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా వాషింగ్టన్లోనే ఉందండి. దీని యొక్క ఆపరేషన్స్ అనేవి మనకు 1945 నుంచి అయితే దీని యొక్క ఆపరేషన్స్ అనేవి మనకి మొదలైనాయి. క్వశ్చన్ నెంబర్ 5, 2024లో భారత సైన్యం ఏ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది? సో వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడాలి మనము. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అయితే 2024లో భారత సైన్యం ఏర్పాటు చేసిందండి. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మనకు 1674లో ఛత్రపతి టైటిల్తో అయితే మనకి రాయగఢ్లో పట్టాభిషేకం చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి శివాజీ యొక్క హిస్టరీ కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6,
ఇస్రో ఏ తేదీన స్పేడెక్స్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది? ఇది రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ అండి. మనకి డిసెంబర్ 30, 2024న ఇస్రో పిఎస్ఎల్వి C60 ద్వారా మనకు ఈ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రయోగాన్ని పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. గుర్తుంచుకోండి, మనకు విజయవంతమైనటువంటి రాకెట్స్లో ఇవి చాలా పవర్ఫుల్ రాకెట్సే మనకు పిఎస్ఎల్వి. దీని తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ మనం జిఎస్ఎల్వి కూడా తీసుకొచ్చినాము. ఇంకా నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో అయితే ఈ ప్రయోగం గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలి. ఈ స్పేడెక్స్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ముఖ్యంగా డాకింగ్ ప్రక్రియ చేపట్టమండి. డాకింగ్ ప్రక్రియ అంటే అంతరిక్షంలో వ్యోమనౌకలను అనుసంధానించడము, రోదశలో 2 ఉపగ్రహాలను కనెక్ట్ చేయడము, దీన్నే మనం డాకింగ్ అంటాము. ఈ ప్రయోగము చేపట్టినటువంటి దేశాలలో ఇండియా 4వ దేశం అండి. ఇప్పటికీ మనకి రష్యా, అమెరికా, చైనా దేశాలకైతే ఈ డాకింగ్ సత్తా ఉంది. ఇప్పుడు ఇండియా 4వ కంట్రీగానైతే అవతరించింది. మీకు ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. ఈ స్పేడెక్స్ ప్రయోగంలో మనం 2 ఉపగ్రహాలు ప్రయోగించినాం. ఒకటి చేజర్ ఉపగ్రహము SDX-1, 2 టార్గెట్ ఉపగ్రహము SDX-2. ఇక్కడ ఏం చేస్తామంటే ఇవి ఒక్కొక్క దాని బరువు 220 kgs ఉంటాయండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేయడం అనేది జరుగుతుందండి. ఈ కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే భారతదేశం గగన్యాన్ ప్రయోగం చేపట్టబోతుంది, తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. అదేవిధంగా భారతదేశము తన సొంత స్పేస్ స్టేషన్ కూడా నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ 2 సక్సెస్ కావాలంటే మనకు ఈ డాకింగ్ సత్తా తీరాల్సి ఉంది. ఎందుకంటే వివిధ భాగాల్ని మనము అంతరిక్షంలో కనెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మొదటిసారిగా ఈ డాకింగ్ ప్రక్రియలో మరి విజయవంతంగా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. రోదశలో 2 వేరు వ్యోమనౌకలను అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. అంతరిక్ష కేంద్రాలు నిర్మించాలంటే ఇది చాలా అవసరం. క్వశ్చన్ నెంబర్ 7. 2024 డిసెంబర్ 29న మరణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? జిమ్మీ కార్టర్ అండి. రీసెంట్గా చనిపోయారు. 1977-81 మధ్య ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ సంవత్సరంలో నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం IMD తెలియజేసింది? 2024లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు భారత వాతావరణ విభాగం IMD అయితే మనకు రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చిందండి. ఒక IMDనే కాదు, యూరోపియన్ యూనియన్ యొక్క వాతావరణ విభాగం కోపర్నికస్ కూడా ఇదే విషయాన్ని మరి చెప్పడం అనేది జరిగింది. 2024లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కోపర్నికస్ మరియు భారత వాతావరణ సంస్థ తెలియజేశాయి. ఇప్పటి వరకు 2016 అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసిన సంవత్సరంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 9. 2024 డిసెంబర్ 24న సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన అమెరికా వ్యోమనౌక ఏది? ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇంత సమీపంలోకి వెళ్ళి ఒక వ్యోమనౌక తిరిగి వచ్చిందండి. సూర్యుడి యొక్క కరోనా భాగంలోకి వెళ్ళి అయితే వచ్చింది మనకి. పార్కర్ సోలార్ ప్రోబ్ ఆ వ్యోమనౌక పేరు. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్, PSP. ఇది సూర్యుడికి 61 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్ళింది. దీన్ని నాసా 2018లో ప్రయోగించింది. క్వశ్చన్ నెంబర్ 10. 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం ఎవరికి లభించింది? 4గురికి అయితే మరి అనౌన్స్ చేయడం జరిగిందండి. ఒకరేమో ప్రపంచంలో మరి అతి చిన్న వయసులో చెస్ ఛాంపియన్షిప్గా అవతరించిన దొమ్మరాజ్ గుకేష్. 2 హర్మన్ ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. ప్యారిస్ ఒలింపిక్స్లో హాకీ జట్టు కాంస్య పథకం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. నెంబర్ 3. మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు సాధించిన షూటర్. స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి. హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి. 4. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్. 2024 పారిస్లో జరిగిన పారా ఒలింపిక్స్లో హై జంపులో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సో మనకి భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా చూస్తాము ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. 4గురికి అయితే అనౌన్స్ చేశారు. దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, మను భాకర్ అండ్ ప్రవీణ్ కుమార్. ఇక అర్జున అవార్డు వచ్చేసి మనకి 32 మందికి అయితే అనౌన్స్ చేశారండి. దాంట్లో తెలుగు రాష్ట్రాల నుండి జ్యోతి ఎర్రాజీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, దీప్తి జివాంజీ ఫ్రమ్ తెలంగాణ పారా అథ్లెట్. ఇక్కడ నగదు మనకి అర్జున అవార్డుకి అయితే 15 లక్షలు ఇస్తారు. మొట్టమొదటిసారిగా అర్జున అవార్డు ప్రారంభం 1961లో జరిగింది. ఇక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అనేది అవార్డు కింద ఇచ్చే నగదు వచ్చేసి మనకి 25 లక్షలండి. మొట్టమొదటిసారిగా ఈ పురస్కారం పొందింది విశ్వనాథన్ ఆనంద్. ఆ తర్వాత చెస్ ప్లేయర్గా రెండో చెస్ ప్లేయర్ ఎవరు అంటే దొమ్మరాజ్ గుకేష్కి ఈ పురస్కారం అనేది దక్కింది. మీరు గమనించండి. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీ యొక్క రెస్పాన్స్ నాకు తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.